నమస్తే ఆర్కే న్యూస్ కి స్వాగతం. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని భీంనగర్ లో అహ్మద్ టిఫిన్ సెంటర్ లో చట్నీలో బల్లి రావడంతో టిఫిన్ తిన్న వినియోగదారులు అస్వస్థతకు గురయ్యారు. హోటల్ నుండి టిఫిన్ పార్సల్ తీసుకుని ఇంట్లో తింటుండగా చట్నీలో బల్లి కనపడడంతో చట్నీ తిన్న బాధితులు వాంతులు వచ్చి శరీరమంతా చెమట రావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి కస్టమర్లను ఇబ్బందులకు గురి చేసిన హోటల్ యాజమానిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు టిఫిన్ సెంటర్ ను పరిశీలించిన పోలీసులు హోటల్ యాజమానిని అదుపులోకి తీసుకుని హోటల్ను సీజ్ చేసినట్లు పట్టణ ఎస్ఐ కళ్యాణ్ రావు తెలిపారు. ఉడికేది కాదు, చట్నీ కాదు, ఇక్కడ ఇది కట్టినప్పుడు అడిగింది. ఉడికిస్తామా చట్నీ? చట్నీ ఉడికేమో సార్. వస్తుంది ఇడ్లీ దోశ రెండు తెచ్చుకున్నాము. అందులో బల్లి పడింది, కొన్ని సింప్టమ్స్ ఉన్నాయి. అందుకని చెప్పి ప్రికాషన్స్ కోసం డాక్టర్ చూపించడం జరిగింది. డాక్టరు మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసిండో అవి కూడా వాడుతున్నాడు ఇవన్నీ. థ్యాంక్ యూ. ఇలాంటివి ఇంకొకసారి జరగకుండా మీరే కొంచెం ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాలి అందరికీ. టిఫిన్ తీసుకోమని 28 months ప్రెగ్నెంట్. అవి ప్రికాషన్స్ కోసం ముందే జాగ్రత్తగా మేము హాస్పిటల్కి వచ్చి డాక్టర్ చూపించడం జరిగింది. హోటల్ పేరు అహ్మద్ టిఫిన్ సెంటర్. ఫుడ్ సేఫ్టీ అధికారులు అందరూ దీనిపైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. గద్వాల పట్టణానికి చెందిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి భీంనగర్లో ఉన్న అహ్మద్ హోటల్లో ఇడ్లీ వడ టిఫిన్ తీసుకొని ఇంటికి వెళ్ళడం జరిగింది. పార్సల్ తీసుకొని వెళ్ళడం జరిగింది. దాంట్లో తింటుండగా ఒక బల్లి, ఈ చట్నీలో ఒక బల్లి కనిపించింది, చనిపోయిన బల్లి కనిపించింది. ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. అతనికి వామిటింగ్ సెన్సేషన్స్ కానీ సిమ్టమ్స్ కానీ వామిటింగ్ సెన్సేషన్స్, సిమ్టమ్స్, స్వెట్ రావడం కానీ అనిపించింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. అహ్మద్ హోటల్ని సీజ్ చేయడం జరిగింది. హోటల్ యజమానిని అహ్మద్ అనే వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది.